హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోలని నోటిఫికేషన్ ద్వారా పొందండి. డబ్బు ఆశ ఎక్కువగా ఉంటే ఆ ఫ్యామిలీ ఏమవుతుందో ఒక బెంగాలీ మూవీలో చక్కగా చూపించారు. ఈ బెంగాలీ మూవీలు ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో, పేరు ఏమిటో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు సురంగం. ఈ మూవీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకు డబ్బు పిచ్చి ఉండడంతో భర్తను ఎలా మోసం చేసిందనే కథ చుట్టూ మూవీ నడుస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్ చోర్కీలో స్ట్రీమింగ్ అవుతుంది. కథ విషయానికి వస్తే, మసూద్ అనే వ్యక్తి ఎలక్ట్రీషియన్ గా పనిచేసుకుంటూ ఉంటాడు. ఇతనికి అదే ఊరిలో మొయినా అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఈమెకు తల్లిదండ్రులు చనిపోవడంతో పెళ్లి చేసి పంపేయాలని ఆమె ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో మసూద్ మొయినాను ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. కొద్ది రోజులు వీరి కాపురం బాగానే సాగుతుంది. అయితే ఆ తర్వాత మొయినా తన భర్తను డబ్బు సంపాదించాలని ఒత్తిడి చేస్తుంది. ఈ క్రమంలో దుబాయ్‌లోని తన బంధువుల ద్వారా మసూద్‌ని దుబాయ్‌కి వెళ్ళాలని చెప్తుంది. మసూద్‌కి ఇష్టం లేకపోయినా భార్య ఒత్తిడి మేరకు దుబాయ్‌కి వెళ్ళాలనుకుంటాడు. జోహెల్ అనే ఫ్రెండ్‌తో తన భార్యకు సహాయంగా ఉండమని చెప్తూ మసూద్ దుబాయ్‌కి వెళ్తాడు. అయితే జోహిల్ మసూద్ భార్యపై కన్నేస్తాడు. ఆమెకు డబ్బు పిచ్చి ఉండడంతో ఆమెకు కావాల్సిన వస్తువులు ఇస్తూ బంగారం కూడా కొనిస్తాడు. ఈ క్రమంలో వీరిద్దరూ సరసాలు ఆడుతూ ఉంటారు. భర్తను మర్చిపోయి జోహెల్‌తో పడకను పంచుకుంటుంది. భార్యపై అనుమానం వచ్చిన మసూద్ దుబాయ్ నుంచి ఇంటికి తిరిగి వస్తాడు. అప్పటికే మొయినా ఇంటి నుంచి జుహెల్తో వెళ్లిపోయి ఉంటుంది. అతి కష్టం మీద మసూద్ ఆమె ఉన్న చోటును కనుక్కొని వెళ్తాడు. అయితే మొయినా ఇతనితో రావడానికి ఇష్టపడదు. డబ్బులు ఉంటేనే తనతో ఉంటుందని గ్రహించిన మసూద్ ఒక పథకం వేస్తాడు. ఒక సొరంగం తవ్వి బ్యాంకును రాబరీ చేస్తాడు. అయితే ఇతన్ని పట్టిస్తే 5 లక్షల రూపాయలు ఇస్తామని పోలీసులు ప్రకటన చేస్తారు. ఈ విషయం తెలిసిన మొయినా 5 లక్షల కోసం పోలీసులకు సమాచారం ఇస్తుంది. పోలీసులు మొయినా ద్వారా మసూద్‌ను పట్టుకుంటారు. అయితే అప్పటికే లూటు చేసిన డబ్బులను ఎవరో దొంగిలించారని పోలీసులకు మసూద్ చెప్తాడు. 5 లక్షల కోసం నన్ను పట్టిస్తావా అంటూ మొయినాపై మసూద్ మండిపడతాడు. చివరకు ఈ కేసు నుంచి మసూద్ బయటపడతాడా? మొయినా తన తప్పు తెలుసుకుంటుందా? ఇంత చేసినా భార్యను మసూద్ మళ్ళీ దగ్గరికి రానిస్తాడా? అనే విషయాలను తెలుసుకోవాలంటే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని తప్పక చూడాల్సిందే.